Now this is second chapter of RCD, limit state method. Limit state method లో 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి సేమ్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ లాగానే. అనాలిసిస్ ఆఫ్ సింగిల్ రీఎన్ఫోర్స్డ్ బీమ్, డిజైన్ ఆఫ్ సింగిల్ రీఎన్ఫోర్స్డ్ బీమ్, అనాలిసిస్ ఆఫ్ డబుల్ రీఎన్ఫోర్స్డ్ బీమ్, డిజైన్ ఆఫ్ డబుల్ రీఎన్ఫోర్స్డ్ బీమ్. సో సేమ్ ఫస్ట్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో చేసినట్టుగానే దీంట్లో కూడా అలాగే ఫాలో అవ్వాలి. ఏంటంటే అనాలిసిస్లో ఎప్పుడైనా మనం కనుక్కోవాల్సింది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంతే. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కున్నాక క్వశ్చన్లో ఒకవేళ సెల్ఫ్ వెయిట్ కానీ లోడ్ కానీ కనుక్కోమన్నప్పుడు మనం లోడ్ కనుక్కోవాలి అంతే. అనాలిసిస్లో ఎప్పుడైనా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, లోడ్ అంతే కనుక్కోవాలి. డిజైన్లో ఏంటంటే డిజైన్లో మనము స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ ఇంకా కాంక్రీట్ రీఎన్ఫోర్స్మెంట్ కనుక్కోవాలి. అదే డిఫరెన్స్ అనాలిసిస్కి డిజైన్కి సింగిల్ రీఎన్ఫోర్స్డ్ టర్మ్స్లో. సో అనాలిసిస్ ఆఫ్ సింగిల్ రీఎన్ఫోర్స్డ్ బీమ్ చేయాలంటే దానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ అనేది ఫస్ట్ ప్రాబ్లం ఇవ్వగానే గివెన్ దట్ రాసుకున్నాక డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అని ఒకటి ఉంటుంది ఫార్ములా. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఇది C = కంప్రెషన్ = టెన్షన్ అని ఇది ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ అనేది మనకి కోడ్ బుక్లో కూడా ఉంటుంది. కోడ్ బుక్లో పేజ్ నెంబర్ 96లో ఇక్కడ ఉంటుంది. XU = 0.87F/AST/0.36 FCK/BD. సెకండ్ లిమిట్ స్టేట్ మెథడ్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ డైరెక్ట్గా కోడ్ బుక్ ఓపెన్ చేసి ఈ టర్మ్స్ని ప్లేస్ చేస్తే ఇక్కడ మనకు 1 మార్క్ వచ్చేస్తుంది. ఇది గుర్తుంచుకోండి, రైట్? ఇది అయిపోయాక అది XU. నెక్స్ట్ XU మ్యాక్స్ కనుక్కోవాలి, ఎందుకంటే అది ఏ టైప్ ఆఫ్ బీమ్ అని తెలుసుకోవడానికి. సో XU మ్యాక్స్ అనేది ఇట్లా ఉంటుంది. 250 స్టీల్కి అయితే 0.53D, 415 స్టీల్ అయితే 0.48D, 500 స్టీల్కి అయితే 0.46D. సో XU ఇంకా XU మ్యాక్స్ కంపేర్ చేసినప్పుడు మనకి ఆ బీమ్ అనేది బ్యాలెన్స్డ్ అండర్ రీఎన్ఫోర్స్డ్ సెక్షన్, బ్యాలెన్స్డ్ సెక్షన్, ఓవర్ రీఎన్ఫోర్స్డ్ సెక్షన్ అనేది తెలుస్తుంది. సో అది కనుక్కున్నాక XU మ్యాక్స్ కనుక్కున్నాక మనకి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు ఒకవేళ అండర్ రీఎన్ఫోర్స్డ్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అండర్ రీఎన్ఫోర్స్డ్కి ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇది కోడ్ బుక్లో ఉండదు. నెక్స్ట్ బ్యాలెన్స్ సెక్షన్కి ఇది ఫార్ములా. నెక్స్ట్ ఓవర్ రీఎన్ఫోర్స్డ్ సెక్షన్కి ఇది ఫార్ములా. సో ఇప్పుడు ప్రాబ్లంకి వెళ్దాం. ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం వచ్చేసి సింగిల్ రీఎన్ఫోర్స్డ్ బీమ్ 250 బ్రెడ్త్, 500 mm డెప్త్ ఇన్ ఎ సెక్షన్ ఈజ్ రీఎన్ఫోర్స్డ్ విత్ ఇది 4 AST 4 × 5/4 × 16 square 4 mm × 16 bars 4 bars × 16 mm 4 bars 16 mm డయాది విత్ అన్ ఎఫెక్టివ్ కవర్ ఆఫ్ 50 mm. ఎఫెక్టివ్ కవర్ ఆఫ్ 50 mm అంటే 500 నుంచి -50 తీసే సంథింగ్ 450 వస్తుంది. అది ఎఫెక్టివ్ కవర్. ఎఫెక్టివ్ స్పాన్ ఆఫ్ ద బీమ్ ఈ 6 meters. 6 meter లెంత్ అంటున్నాడు. అజ్యూమ్ FCK M20, FV 250. F250 అంటే మైల్డ్ స్టీల్. డిటర్మైన్ ద కాన్సన్ట్రేటెడ్ లోడ్ that can be carried by the beam in addition to its self weight. ఈ ప్రాబ్లంలో కాన్సన్ట్రేటెడ్ లోడ్ కనుక్కోమంటున్నాడు. ఆ క్లాస్లో సార్ చెప్పిన ప్రాబ్లం అంటే ఈ సింగిల్ రీఎన్ఫోర్స్డ్ బీమ్ అనేది ఆల్రెడీ సింప్లీ సపరేటెడ్ బీమ్ ఉంది. దాని మీద ఇంకొక లోడ్ పడుతుందంట, కాన్సన్ట్రేటెడ్ లోడ్ పడుతుంది. సో అప్పుడు బెండింగ్ మూమెంట్ ఆఫ్ సింప్లీ సపరేటెడ్ బీమ్ WL² ప్లస్ లోడ్ ఎంత పాయింట్ లోడ్కి బెండింగ్ మూమెంట్ WL/4 = మూమెంట్. ఇది మనం లాస్ట్లో కనుక్కోవాల్సిన టర్మ్స్. సో ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. స్టార్ట్. గివెన్ దట్ రాసుకోవాలి. గివెన్ దట్ = B 250, ఇది D 500, ఇక్కడ D = D - ఎఫెక్టివ్ కవర్. DC చేస్తే మనకి ఆన్సర్ 500 - 50 చేస్తే 450 mm వస్తుంది. మనకి ప్రాబ్లం మొత్తంలో ఇదే కన్సిడర్ చేసుకోవాలి. ఇది B, ఇది D, mm. దాని తర్వాత ఏమి ఇచ్చిండు? 4 mm బార్. AST = 4 × 5/4 × 16 square చేస్తే ఆన్సర్ నేను చేస్తాను. ఇదంతా 806.24 mm². దాని తర్వాత ఎఫెక్టివ్ కవర్ మనం ఇక్కడ రాసుకున్నాం, అయిపోయింది. దాని తర్వాత FCK ఎంత 20 Nm/mm². యూనిట్స్ రాయాలి, లేదంటే ఆన్సర్ యూనిట్స్ రాస్తాం కరెక్ట్ ఉంటుంది. 250. FY అనేది 250 స్టీల్.
N/mm². మనకు కనుక్కోమంటుంది పి ఎంత సేఫ్ లోడ్ పి కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా లిమిట్ స్టేట్ మెథడ్లో గివెన్ దట్ రాసాక 1 మార్క్ పడుతుంది. ఆలోచించండి. 1 మార్క్ రాసాక ఇంకా స్టార్ట్ చేయాలి. ఏమని XU డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. అదే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ సరిగ్గా రాలేను. 0.87 FYAST బై 0.36 FCKB. ఈ ఫార్ములా మనకి పేజ్ నెంబర్ 96లో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ డి పెట్టద్దు, ఓన్లీ బిఏ. సో ఇక్కడ అది అప్లై చేస్తే ఏమొస్తుంది 0.87 ఇంటూ FI ఏమో 250 ఇంటూ AST ఏమో 806.24 బై 0.36 ఇంటూ FCK ఎంత 20 ఇంటూ బి ఎంత 250 చేస్తే XC వాల్యూ అనేది 97.18 mm రాయాలి. ఇది అయిపోయాక XC అయిపోయింది. నెక్స్ట్ మనం XC మ్యాక్స్ కనుక్కోవాలి. XC మ్యాక్స్ పేరు ఏంటంటే క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. XC మ్యాక్స్ అనేది 250 స్టీల్కి 0.53 ఉంటుంది. 0.53 D ఉంటుంది. 250కి 0.53 D, 415కి 0.48 D, 500కి 0.46 D. మనకు కావాల్సింది 250 తీసుకోవాలి. సో 0.53 ఇంటూ D ఎంత మనకి ఇక్కడ 450 వచ్చింది కదా. 450 చేస్తే ఆన్సర్ 238.5 mm వచ్చింది. సో XU 97, XU మ్యాక్స్ ఇంత వచ్చింది. సో ఇప్పుడు టైప్ ఆఫ్ సెక్షన్ మనకంటే సార్ ఇవన్నీ స్పెసిఫిక్గా చూస్తాడు. పక్కన హెడ్డింగ్స్ రాసే ఇంప్రెషన్ ఉంటుంది. సో టైప్ ఆఫ్ సెక్షన్ కనుక్కోవాలి. ఇప్పుడు XU మ్యాక్స్ పెద్ద కాబట్టి XU మ్యాక్స్. సో ఇది అండర్ రీఎన్ఫోర్స్డ్ సెక్షన్కి ఫార్ములా అండర్ రీఎన్ఫోర్స్డ్ సెక్షన్. ఇది అండర్ రీఎన్ఫోర్స్డ్ సెక్షన్. అండర్ రీఎన్ఫోర్స్డ్ సెక్షన్. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా MOR ఈక్వల్ టు 0.87 FYAST ఆఫ్ D మైనస్ 0.42 XU. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మనకి కోడ్ బుక్లో ఉండదు. బట్టి పట్టాల్సిందే. లేదంటే మీకు ఇలా కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉందా ఫార్ములా, మీకు ఇంకా కావాలంటే 0.87 FYAST ఇంటూ లివర్ ఆర్మ్ ఫార్ములా ఇది D మైనస్ 0.42 XU. ఇలా రాగానే ఇది గుర్తుంచుకొని ఇప్పుడు ఇక్కడ అప్లై చేయాలి. 0.87 ఇంటూ FI ఏమో 250, AST ఏమో 806.24, D ఏమో 450 మైనస్ 0.42 XU 97.18 చేస్తే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది 71.57 ఇంటూ 10⁶ న్యూటన్ పర్ ఎంఎం. ఎప్పుడైనా ఇది పక్క గుర్తుంచుకోండి. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడైనా న్యూటన్ పర్ ఎంఎంలో రాయాలి. న్యూటన్ ఇంటూ ఎంఎం. సో ఇక్కడికి ప్రాబ్లం అయిపోయింది. ఎప్పుడైనా జనరల్గా అనాలిసిస్లో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ దాకా చేస్తాం. ఒకవేళ క్వశ్చన్లో డిటర్మైన్ ద కాన్సన్ట్రేటెడ్ లోడ్ లేదంటే సేఫ్ లోడ్ కనుక్కోమన్నప్పుడు మనం లోడ్ కనుక్కోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ సేఫ్ లైవ్ లోడ్. ఇది మనం ఏమనుకున్నాం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇది సింపుల్ సపరేట్ బీము. ఇది ఇలా లోడ్ పడుతుంది, దాని మధ్యలో ఒక కాన్సన్ట్రేటెడ్ లోడ్ పడ్డది PU. ఇది WUD. సో దానికి ఇప్పుడు MU ఈక్వల్ టు MOR. ఫార్ములా ఏంటంటే సింప్లీ సపరేట్కి WL²/8 ప్లస్ PUL/4 ఈక్వల్ టు MOR. ఎంత వచ్చింది MOR? 71.5. 71.57 ఇంటూ 10⁶. అయితే ఇంక ఇప్పుడు మనం కథలు పడడం స్టార్ట్ చేయాలి. ఇది అన్ని క్వశ్చన్స్కి తెలిసిందే. నేను డైరెక్ట్గా చెప్పేస్తా. WD ఈక్వల్ టు స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ RCC ఇంటూ వాల్యూమ్. స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ RCC అనేది ఎప్పుడైనా 250 ఉంటుంది ఇంటూ 25 ఉంటుంది. LBD
దాంట్లో 25 ఇంటూ L1 బి ఏమో మన క్వశ్చన్లో ఇచ్చినట్టు 250 ఎంఎల్ వస్తుంది, ఇక్కడ మీటర్లు రాయాలి 0.25. ఇంకొక డి, ఈ డి అనేది క్వశ్చన్లో ఇచ్చిన డి రాయాలి, మనం ఎఫెక్టివ్ కవర్ చేసింది కాదు. 0.5 చేస్తే ఎంత వస్తుంది? డబ్ల్యూడి ఈక్వల్ టు 3.125 KNM ఇలా వస్తుంది. డబ్ల్యూడి వచ్చింది. దాని తర్వాత డబ్ల్యూయూడికి ఏం చేయాలంటే ఓకే ఇది డబ్ల్యూయూడి. దాని తర్వాత డబ్ల్యూయూడిలో అది పార్షల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఇంటూ చేయాలి. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనుకుంటున్నాను. ఓకే ఇదొక 1 వచ్చిన డబ్ల్యూడీని 1.5 ఇంటూ 3.125 చేస్తే నాకు ఆన్సర్ 4.687 వస్తుంది. సో ఇది డబ్ల్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు డబ్ల్యూని ఇక్కడ పెట్టాలి. ఇలా 4.687/8 ఇంటూ 6000 స్క్వేర్ ప్లస్ పియు మనకు తెలీదు, స్పాన్ 6000/4 ఈక్వల్ టు 71.57 ఇంటూ 10^6. ఇప్పుడు దీన్ని క్యాల్సిలో కొట్టి చూపిస్తాం. ఈ 4.687 ఇంటూ 6000 స్క్వేర్/8 షిఫ్ట్ ఆల్ఫా సాల్వ్ అని ఈక్వల్ టు వర్త్. ఓకే ప్లస్ ఇప్పుడు మనకి అన్నోన్ కాబట్టి ఆల్ఫా ఎక్స్ అన్నోన్ 6000/4 ఇక్కడ ఈక్వల్ టు 71.57 ఇంటూ 10^6 షిఫ్ట్ క్యాల్సి చేస్తే మనకి లోడ్ అనేది ఇంత వచ్చింది. ఎంత? 33.62 10^3 న్యూటన్ ఇలా వచ్చిందా? ఇప్పుడు వచ్చిన దాన్ని పియుని ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది ఇందాక 1.5 ఫ్యాక్టర్ ఆఫ్ 50, ఇక్కడ పార్షల్ ఫ్యాక్టర్ అనుకుంటున్నాం. ఎంత? ఇది ఈక్వల్ టు వచ్చిన పియు బై ఇంత. ఇది పియు ఎంత వచ్చింది? 33.65/1.5 చేస్తే మనకి వచ్చే ఆన్సర్ పి ఈక్వల్ టు 22.54 kN. ఇది మ్యాటర్, ఇది ప్రాసెస్ అంతే చెప్తా. ఇది ప్రాసెస్. ఇది ఫస్ట్ పేజ్, ఇది సెకండ్ పేజ్ ఇలా వస్తుంది. ఏం లేదు, అనాలిసిస్ ఆఫ్ సింగిల్ రీఎన్ఫోర్స్మెంట్ లిమిట్ స్టేట్ అనగానే గివెన్ దట్ రాసుకోవాలి. గివెన్ దట్ రాసుకున్న తర్వాత ఇది పేజ్ నెంబర్ 96లో ఉంటుంది. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 1 మార్క్ పడుతుంది, ఇక్కడ 1 మార్క్ వచ్చేస్తుంది, ఇక్కడ 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ క్రిటికల్ డెప్త్, ఇది ఎక్స్యూ మ్యాక్స్ క్వశ్చన్లో ఇచ్చిన స్టీల్ని బట్టి ఇవి డిసైడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే అప్పుడు టైప్ ఆఫ్ సెక్షన్ కంపేర్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఎక్స్యూ గ్రేటర్ దాన్ ఎక్స్యూ మ్యాక్స్ ఉంది కాబట్టి ఎక్స్యూ లెస్ దాన్ ఏదో ఇది అండర్ రీఎన్ఫోర్స్డ్. ఒకవేళ ఇది ఇటైతే ఓవర్ రీఎన్ఫోర్స్డ్. ఈక్వల్ అయితే బ్యాలెన్స్ సెక్షన్ కూడా ఇంకా ఫార్ములా ఉంటుంది. అవిటికి ఫార్ములాస్ ఇవి. అండర్ రీఎన్ఫోర్స్డ్ అయితే ఇది ఫార్ములా, బ్యాలెన్స్ అయితే ఇది ఫార్ములా, ఓవర్ రీఎన్ఫోర్స్ అయితే ఇది ఫార్ములా. సో టైప్ ఆఫ్ సెక్షన్ తర్వాత మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కున్న తర్వాత క్వశ్చన్లో వాడు లోడ్ కనుక్కోమంటే లోడ్ కనుక్కోవాలి. ఇలా సెల్ఫ్ వెయిట్, ఇలా డబ్ల్యూడి స్పెసిఫిక్ అంటే ఆర్సీసీ ఇంటూ వాల్యూమ్ చేస్తే ఇలా డబ్ల్యూడి వస్తుంది. ఆ డబ్ల్యూడీని 1.5తో చేయాలి, అప్పుడు అది డబ్ల్యూయూ అవుతుంది. ఆ డబ్ల్యూయూని ఇలా ఇక్కడ డబ్ల్యూ ఇక్కడ పెట్టి పియూ కనుక్కోవాలి. ఆ పియూ బై పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ చేస్తే 1.5 చేస్తే ఆన్సర్ ఇంత వస్తుంది. ఇదే ఆన్సర్.